అందుకే నేను ముందే చెప్పానమ్మా, మనకెందుకు ఈ కొత్త ప్రయత్నాలని. నువ్వే వినలేదు. పాపం ముందు వాళ్ళు లేకపోయినా గొంతైనా ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. సర్లేరా, నువ్వేం బాధపడకు. ఆ లేహ్యాలు అమ్మేవాడి దగ్గరికి వెళ్తే వాడే ఏదో విరుగుడిస్తాడు. అవునరా, పదండి పదండి. రావాలమ్మా రావాలి. లేత లేత లేహ్యాలు మీకోసం నవనవలాడుతున్నాయి. ఏంటి మేడం, ఏం కావాలి? మన దగ్గర అన్ని సమస్యలకి లేహ్యాలు ఉన్నాయి. అవన్నీ మడిచి నీ దగ్గర పెట్టుకో. మాకు కావాల్సింది లేహ్యం కాదు, దానికి విరుగుడు. విరుగుడే? ఎంతకీ మీరు ఏ లేహ్యం గురించి మాట్లాడుతున్నారు? ఇదిగో ఈయనకి ఇచ్చో కదా, ఆ లేహ్యం గురించి. ఈయనకి ఇచ్చిన లేహ్యం గురించా? అవును. బాగా పనిచేసిందా మేడం? పని చేయడం కాదు, పెద్ద పెంట చేసింది. నువ్వు అర్జెంట్ గా దానికి విరుగుడు ఇవ్వు. సారీ మేడం, మన దగ్గర సమస్య పోవడానికి లేహ్యం ఉంటది కానీ ఒంట్లో ఉన్న లేహ్యం పోవడానికి విరుగుడైతే ఏం ఉండదండి. అదేంటయ్యా అలా అంటావు? నువ్వు ఇచ్చిన లేహ్యం వల్ల మా ఆయన నా కొడుకులా మారిపోయాడు, నా కొడుకేమో మా ఆయనలా మారిపోయాడు, వీడైతే మొత్తానికి మోగోళ్ళ మారిపోయాడు. ఇదే రైట్ టైం. ఆ ప్రెసిడెంట్ నాకు ఎగ్గొట్టిన డబ్బుల్ని వీళ్ళ ద్వారా వసూలు చేయాలి. మీ బాధ నాకు అర్థమైంది మేడం, కానీ మీ వాళ్ళని మళ్ళీ మామూలుగా మార్చడానికి నా దగ్గర లేహ్యం అయితే లేదు గాని ఒక ఐడియా ఉంది. ఏంటి బాబు అది? డిప్పటికాషన్ బాబా. ఆయన ఎవరు? పెద్ద సైకోటిక్. సైకోటిక్? అదే మేడం, మానసిక రోగుల్ని మళ్ళీ మామూలు మనుషులుగా మారుస్తారు. అది సైకాట్రిస్ట్ కదా? అదే మేడం, ఏదో ఒకటి. నేను లొకేషన్ పెడతాను, సాయంత్రం వాళ్ళని పట్టుకొని అక్కడికి వచ్చేది. సర్లే బాబు. మరి కొంచెం ఖర్చు అవుతుంది మేడం, మీకు పర్లేదు కదా? వాళ్ళు మళ్ళీ మామూలు మనుషులు అయితే అదే 10,000. 10,000 సరిపోతాయి, సాయంత్రం పట్టుకొని వచ్చేయండి. ఏంటి లక్ష్మి, సినిమా హాల్లో సినిమాను కూడా ప్రశాంతంగా చూడనివరా? మధ్యలో లాక్కుని వచ్చారు. ఇప్పుడు ఆ సినిమా చూడపోతే మీ కొంపలేం మునిగిపోలేండి. Download ShareChat.